నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. బాధ్యత రాహిత్యంగా వివరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సృజన వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత త్రాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేకమైన పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో 100% విద్యార్థుల నమోదు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు అవసరం ఉన్నట్లయితే ఈ నెల 20 తేదీలోపు వివరాలు సమర్పించాలని, అవసరమైన మౌలిక సదుపాయ కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, అయితే విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తే మాత్రం బాధ్యులను ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, నిర్వహణపరమైన లోపాలు దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఎస్సిడిఓ రజిత, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఆర్సీఓ, సంబంధిత సంక్షేమ శాఖల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థ ప్రిన్సిపల్లు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. So they will visit every Thursday one residential school. So adi SC welfare కావచ్చు, KGBV కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ కనీసం వారి పరిధిలో ఉన్న మన దగ్గర 33 మంది మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. PHCs తగ్గట్టు CHCsలో కూడా ఉన్నారు. సో ఐ విల్ అట్లీస్ట్ ఎన్ష్యూర్ వాళ్ళు క్వార్టర్లీ విజిట్లో వాళ్ళు తప్పకుండా దే విల్ విజిట్ ఆన్ థర్స్డే. బట్ ఏదైనా అత్యవసరం పరిస్థితుల్లో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ 108. ఇందులో లాస్ట్ ఇయర్ మాకు ఎస్ఎస్సీ రిజల్ట్స్ బాయ్స్లో 13 ఇన్స్టిట్యూషన్స్ 100% వచ్చినాయి మేడం. 25-26లో 404 బాయ్స్ అపియర్ అయితే 404 పాస్ అయింది మేడం. స్టూడెంట్స్ స్టార్టింగ్ లోనే చేసుకున్నాం మేడం. ఒక్కొక్క టీచర్ కి రిజల్ట్స్, ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో చూసినట్లయితే కేజీబీవీస్లలో 97.88% ఎస్ఎస్సీ రిజల్ట్స్ వచ్చింది. దీంట్లో అడ్మిషన్స్ క్రైటీరియా ఆర్ఫన్స్ ప్రయారిటీ ఇస్తాము. ఆర్ఫన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, సెమీ ఆర్ఫన్స్కు సెకండ్ ప్రయారిటీ ఇస్తాము, థర్డ్ ప్రయారిటీ బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు థర్డ్ ప్రయారిటీ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళందరూ లేని సందర్భంలో కూడా జనరల్ అడ్మిషన్స్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అయినా కానీ మంచి రిజల్ట్స్ 97.88% ఎస్ఎస్సీ రిజల్ట్స్ సంపాదించడం జరిగింది. దాంట్లో 15 కేజీబీవీస్లలో 100% రిజల్ట్స్ రావడం జరిగింది. 84% ఇంటర్మీడియట్లో కూడా రిజల్ట్స్ సెకండ్ ఇయర్లో కూడా 84% రిజల్ట్స్ వచ్చాయి. సేమ్ కామన్ మెనూ అందరితో పాటు కామన్ మెనూను ఇంప్లిమెంట్ చేస్తాము. ఏవైతే టార్గెట్స్ ఉన్నాయి, తర్వాత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మన స్ట్రెంత్ ఫుల్ ఉండే విధంగా, తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు సరిగ్గా కల్పించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనం అడ్మిషన్స్ కంటే ముందు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారు అన్ని ఆదేశాలు మనకు టైం టు టైం ఇస్తూనే ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం సరిగ్గా పాటించక కొన్నింటిలో మనం ల్యాగింగ్ బిహైండ్ ఉన్నాము. అన్నింటిలో కూడా చాలా ఎక్కువ వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. అడ్మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, మెను, హైజీన్, రిజల్ట్స్, హెల్త్ చెకప్స్, శానిటేషను, పర్ క్యాపిటల్ స్లాబ్ అంటే ఎక్స్పెండిచర్ స్లాబ్ ఎంత ఉందనేది కూడా, కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా డీటెయిల్గా అందరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద మనకు ఉంటాయి. కాకపోతే మనం వాస్తవంగా వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక చాలా సందర్భాలలో మనకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్లో.
రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు అకాడమిక్ సైడ్ కానివ్వండి, ఇటు హైజీన్, తర్వాత శానిటేషన్, సూపర్విజన్ కూడా, ఇతరత్ర విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ని మీరు పనిచేయగలరు. వచ్చినందుకు బట్ యాక్చువల్లీ మీ అందరు మీటింగ్ సెకండ్ సాటర్డే ఒక హాలిడే రోజు ఎందుకు పెట్టామనేది మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక ఈ వారం అంతా మీ అందరూ ఆర్సిఓస్, వారి సిబ్బంది, ఏసీఎల్బి గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా మాట రాకుండా చాలా క్రమశిక్షణతో టెండర్ ప్రక్రియని పూర్తి చేశారు. నేను ఏసీఎల్బి గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలు ఒకసారి వసతి గృహాలకి రావడం మొదలైతే అప్పుడు సరైన సమయంలో మనం వాళ్ళకి కావాల్సిన సామాన్లు, బేసిక్ ఐటమ్స్ కూడా ఇవ్వకపోతే అది పెద్ద ఫెయిలియర్. సో అందుకే ఈ మీటింగ్ ఈరోజు పెట్టాల్సి వచ్చింది. సో వెరీ क्विकली मतलब इलेक्ट्रिसिटी ह्यूमन एंड मैग्नेटिज्म के चारों चक्र खत्म करने वाले एक एक करके। तो शुरुआत सबसे पहले जब तुम लाइट चक्र पढ़ते हो, सबसे पहली चीज तुम्हारी नजरों के सामने क्या आती है? रिफ्लेक्शन ऑफ लाइट। रिफ्लेक्शन ऑफ लाइट के लाइट में भी जाती टकरा के सेकंड अंदर విద్యార్థులు ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పడగల్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పడగల్, బి శృతి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బోధన్, బీసీ సహస్ర ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బోధన్. డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళారు. సెక్రటరీ మేడం గారు రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆర్మూరు పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో వరలక్ష్మి శ్రీను నివాసంలో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామచంద్ర ముత్యం రెడ్డి, నూకల శేఖర్, వినోద్ దినేష్, బిల్డర్ రాజేందర్, ఆడేపు ప్రభాకర్, మెడిసిటీ దాము, మచ్చరాజు, పవన్ శ్రీను, రఘు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ప్రేమను పంచుకోవడం అనేది ఈ యొక్క పండుగల ద్వారా కానీ, ఈ యొక్క వ్రతాల ద్వారా కానీ ప్రతి ఒక్కరు కలుసుకునే అవకాశం ఉంది. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసినటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే మేము వెళ్తున్నటువంటి ఈఆర్ ఫౌండేషన్ కార్యక్రమాలకు కూడా వారి యొక్క మానసికమైనటువంటి సపోర్ట్ మా అందరికి చాలా అవసరం. వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా దామోదర్ గారు అలాగే మిగతా వ్యక్తులందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఫ్యూచర్లో ఒక బహుజన అలాగే బీసీ బిడ్డల యొక్క రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరూ తీసుకెళ్లాలని అందరి యొక్క మదిలో కూడా అదే ఉంది. ఇప్పుడు మేమెంతో మాకంత కావాలనే యొక్క కాన్సెప్ట్ బిల్డప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు టైం వస్తుందా, మేధావి వర్గం కానీ, చదువుకున్న వ్యక్తులు కానీ, యువత కానీ, యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగిత కూడా ఈరోజు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. పాలకులు తమ యొక్క ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా కేవలం వారి యొక్క స్వలాభ ధన ఆకర్షణ రూపంలో వారికి ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప ప్రజా ఫలాలను, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్ లేకుండా పోయింది. కాబట్టి ఫ్యూచర్లో యువత ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు నాకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పడుతూ నా యొక్క ఆలోచన భిన్నంగా అందరం కూడా యూనిటీగా సమిష్టిగా మేము ముందుకు వెళ్తున్నందుకు ప్రజల నుంచి వస్తున్న సపోర్ట్ చాలా సంతోషం. అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మాకుంటాయి. మా సీనన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను శుభాకాంక్షలు తెలుసు. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ కలిసినా కానీ అందరం కూడా మీ వెనుక మేము ఉన్నామని వస్తున్నటువంటి నా యొక్క అన్నదమ్ములందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, మహిళలందరూ కూడా మరొకసారి మా శ్రీనివాస్ గారి తరఫు నుంచి సత్యనారాయణ స్వామి కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేసి మీరు అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా. ఫ్యూచర్లో రాబోయేది కూడా అందరి యొక్క ప్రేమ కలిగిన, మానవత్వం కలిగిన వ్యక్తులే రాజ్యాధికార దిశగా వెళ్ళాలని ఆకాంక్షిస్తూ సమాజంలో ఉన్నటువంటి దుర్నీతిని ఎండగడుతూ మంచి సద్బుద్ధిని రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలా, వారి జీవితాలు బాగుండాలా, వారి చదువు బాగుండాలా, వాళ్ళ ఆలోచన విధానాన్ని తగ్గట్టు ప్రపంచాన్ని నిర్మాణం చేసుకోవాలని ఆలోచిస్తూ ఈరోజు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించినటువంటి మా శ్రీనివాస్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తాను.
ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల రామభక్త హనుమాన్ ఆలయాన్ని ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజారాం నగర్ కాలనీలో గల రామభక్త హనుమాన్ ఆలయానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఫౌండేషన్ సభ్యులు ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రాజారాం నగర్ కాలనీలో పురాతనమైన రామభక్త హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన కార్యవర్గాన్ని రాజశేఖర్ అభినందించారు. విద్యార్థి దశలో ఈ కాలనీలో ఉండే వారమని కమిటీ సభ్యులతో గుర్తు చేసి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఇయర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణంలో తమ వంతు ఆర్థిక సహాయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. హైందవ సంస్కృతిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అరుగు సురేష్, టైలర్ వినోద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో దేవాలయ అంకురార్పణ జరిగింది. కాబట్టి ఈరోజు ప్రాచీనమైనటువంటి యొక్క కొండ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గుట్టపైన వెలిసినటువంటి ఆలయాన్ని పునరుద్ధరించడానికి, నవీకరించడానికి చేస్తున్నటువంటి ముందుకు వచ్చినటువంటి యువత, మా పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక మూలను ఉన్నటువంటి ఆలయాన్ని డెవలప్ చేసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి నా చిన్నప్పుడు 1991 నుంచి 95 వరకు ఇదే ప్రాంతంలో నేను నివసించాను. సో నా యొక్క ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించిన ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది. కాబట్టి పేదరికము, అట్టడుగు వర్గాలన్నింటిలో కూడా ముఖ్యంగా నేను చూసింది వీళ్ళ దాంట్లో ప్రేమతత్వం. ఎంతున్నా కానీ పలకరించుకొని ఒక వ్యక్తిని ముందుకు తీసుకుపోయేటువంటి తత్వాన్ని ఇక్కడ నేను చూశాను. కాబట్టి వీరందరి మీద అభిమానంతో, ప్రేమతో ఈరోజు మేమందరం ఇచ్చడం జరిగింది. వారు అనుకున్న విధంగా ఇక్కడ కొన్ని రేలింగ్ కానీ అలాగే కలరింగ్ కానీ ఈ ఆలయం యొక్క పరిసరాలను శుభ్రం చేసుకునే తీరు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండే, దాని యొక్క మొదలు చాలా పెద్దగా ఉంటే ఈ మధ్యనే దాన్ని ఇక్కడ నుంచి పెకిలించి పక్కన పెట్టించి ఆలయాన్ని మంచి సర్వాంగ సుందరంగా తయారు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము కూడా ఆలయానికి ఏ రకంగా సహాయం చేయాలనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా తెలిసింది. కాబట్టి తప్పకుండా వారి విన్నతిని, వారి యొక్క ఆలోచనను దైవ కార్యంలో మేము కూడా ముందుంటాము. సమాజంలో అందరితో పాటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావజాలాన్ని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరి నమ్మకాలు వారి కుల మతాలకు అతీతంగా వారు చేస్తున్నటువంటి సేవలు, అలాగే హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి వీరు చేస్తున్నటువంటి చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి రాజారాం నగర్ ప్రాంతంలో ఒక మంచి దేవాలయం లేదు. సో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి యువత అందరికీ కూడా నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తూ, ఆ స్వామివారి యొక్క దయ, హనుమాన్ దయ, అలాగే ఈరోజు శని త్రయోదశి కూడా ఉండడం వల్ల ఈరోజు మంచి దినం. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ కాలు మొక్కడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాజారాం నగర్ ప్రజలందరూ నా చిన్నప్పటి చిరకాల మిత్రులు కాబట్టి వారికి కూడా అభినందన తెలియజేస్తూ, ఫౌండేషన్ తరఫు నుంచి నేను కూడా ఇక్కడ ఏ రకంగా సహాయం చేస్తాననేది అతి త్వరలో ఆఫ్టర్ అమావాస్య తర్వాత మన మిత్రులందరి ముందు ఒక సహాయ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలకు, ముఖ్యులకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరితీయాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మైనర్లపై రోజు దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇటువంటి దారుణాలు అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది.
ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి, కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రి కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. పూసాల కులానికి శుభవార్త అని డిఎన్టీగా అధికార గుర్తింపు వచ్చిందని పూసాల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగన్న తెలిపారు. ఆర్మూరు పట్టణంలో పూసాల సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో బీసీడీలో ఉన్న పూసాల కులం బీసీఏలోకి రావడం ఒక విజయమైతే ఇప్పుడు డిఎన్టీ జాబితాలో అధికారికంగా చోటు దక్కడం మరో చరిత్రాత్మక విజయంగా నిలిచిందన్నారు. ఈ గుర్తింపు కోసం నిరంతరం కృషి చేసిన కేంద్ర డిఎన్టీ కమిషన్ బోర్డు కార్యదర్శి అప్పారావుకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అప్పటి బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం ఐఏఎస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మధుబాబు, వినోద్ కుమార్, నరేష్, రవి, రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి మా యొక్క ప్రతిపాదనలు కూడా గతంలో తీసుకోవడం జరిగింది. వారంతా కూడా ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రానికి కూడా సంచరించి మరి సంచార జాతుల్లో ఎవరైతే ఉన్నారో నిజంగా ఈరోజు సంచార జాతుల్లో మరి ఎవరిని తీసుకోవాలా, ఎవరిని తీసుకోవద్దు, మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి కులాలు ఏవైనా ఉంటే మరి వాటిని పక్కన జరిపి మరి నిజంగా కూడా పరదేశీ అనే భాషలో మా డిఎన్టీలో కలపాలని చెప్పేసి మేము అనునిత్యం పోరాటం చేస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా నిరంతరం ఢిల్లీ పర్యటన వెళ్తా ఉన్నాం. ఢిల్లీలో అందరు మినిస్టర్లను కలుస్తూ మరి డిఎన్టీ కమిషన్ని, విధాత కమిషన్ని వారందరినీ కూడా కలుస్తూ మరి వారందరికీ కూడా మేము ప్రాధాన్యపడడం జరిగింది. వారికి పాదాభివందనాలు కూడా చేయడం జరిగింది. మరి దాని కృషి వల్ల ఈరోజు నిన్న వచ్చినటువంటి ప్రకటన నిజంగా మరి ఇక్కడ దేశం నుంచి మోడీ గారి ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు మరి నివేదిక రావడం జరిగింది. ఆ నివేదికని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి తీర్మానం చేసి పంపించి వీళ్ళు నిజంగా కూడా సంచార జాతుల కులాలకు సంబంధించినటువంటి పూసల కులం కూడా సంచార జాతుల్లోనే ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో వారి పరిస్థితులు అంత మాత్రాన్ని అంత ఘోరంగా ఉన్నాయని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరి నివేదిక కూడా వారికి కూడా మరి పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. నిజంగా కూడా మా కుల పెద్దలు, మా రాష్ట్ర కమిటీ సభ్యులు నిజంగా కూడా అనునిత్యం ఢిల్లీలో ఉంటూ మరి ఎన్నో పర్యటనలు వాళ్ళు సార్లు పోరాటం చేసి మరి యొక్క సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మరి మా కుల పెద్దలందరికీ, మా కులస్తులకు కూడా మేము అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్స్ గతంలో ఉన్నాయో మరి ఇప్పటి నుంచి కూడా మాకు డిఎన్టీ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి జీవో పాస్ చేయడం అనేది మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి దీని అంతటి కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మా కుల పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, మరి మా నిజామాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, మరి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి మాకు ఈరోజు వచ్చిన దానికి మరి వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాం.
ఆర్మూరు పట్టణంలో ఫౌండేషన్ సభ్యులు ఎంజే మచ్చరాజు కుమారుడిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పరామర్శించారు. ఫౌండేషన్ సభ్యులు మచ్చరాజు కుమారుడు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందని ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రామచంద్ర, ముత్యం రెడ్డి, నూకల శేఖర్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ బ్లడ్ మాత్రం మీకు తెలియలేదు, బోన్ వెళ్ళలేదు, బ్లడ్ కూడా వెళ్ళలేదు. అందుకని సర్జరీకి వెళ్ళింది, లేకపోతే వారం రోజులు వెయిట్ చేస్తుంటాయి, లేకపోతే స్వెల్లింగ్ తగ్గాలా చెయ్యాలా అని పెద్ద కథ అవుతుండే. కొంచెం అదృష్టవంతులనే ఇది కానీ ఇంజురీ, వేరే ఇంజురీ కూడా కాలేదు, బ్రెయిన్ ఇంజురీ అవైతే ఇంకా బాగా ఉన్నాడు కానీ రోడ్డు దాడి తీసే ఉరుకుడే ఉరుకులు పరుగు ఆర్మూరు పట్టణంలోని ప్రముఖులు మానస గణేష్ తో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ భేటీ అయ్యారు. మానస గణేష్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ వారి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, త్వరలో రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా సమకాలీన రాజకీయాలపై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామచంద్ర, ముత్యం రెడ్డి, నూకల శేఖర్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నియోజకవర్గంలో పసుపు పనులు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కురిసిన భారీ వర్షంతో ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరుమూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. కాలనీ సభ్యులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. Gracias.